నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద రిమైండర్? అంటే మనం ఒక నెంబర్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నెంబర్ ఉంది, ఏ అనే నెంబర్ని బి అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వేర్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే న్యూమరేటర్ మనకి పెద్దది అవ్వాలి, న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్. అంటే లవం అనేది పెద్దగా ఉండాలి, హారం అనేది చిన్నగా ఉండాలి. సో ఆ కేసులో వచ్చేసి మనకి రిమైండర్ ఏమవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకున్నటువంటి న్యూమరేటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్లో నోట్ చేసుకుంటాం. అప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది, ఆ ఎక్స్ట్రా పార్ట్ రిమైండర్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ అనేది లెస్ దాన్ బి అవుతుంది. సో దాని ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 25 డివైడ్ విత్ 2 అనేది, 25ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు, 25ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు డినామినేటర్ ఇది రిమైండర్ ఏమవుతుంది? సో ఫస్ట్ మనం 2తో డివైడ్ చేయాలి. 25ని మనం 2తో డివైడ్ చేస్తాను. సో 2 1s 2 అవుతుంది, 2 1s 2, నెక్స్ట్ 5, 2 2s 4 అవుతుంది, 2 2s 4 అంటే 1. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకి ఏదైతే గివెన్ న్యూమరేటర్ ఉందో ఇక్కడ 25 అనేది న్యూమరేటర్, ఇక్కడ మనకి 25 అనేది న్యూమరేటర్. ఈ 25ని మనం ఏం చేస్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్లో నోట్ చేస్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్ ఇక్కడ ఏముంది, 2 ఉంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్ అంటే 2 into 12, 2 into 12 అంటే 2 into డివైజర్ ఇంటూ కోషంట్, డివైడ్ ఇంటూ కోషంట్. ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ 25 అనేది, ఇక్కడ మనకి 25 ఉంది. ఇక్కడ ఏమొచ్చింది, 2 into 20, 2 into 12 అంటే 24 వచ్చింది. అంటే మనకి ఇంకేం కావాలి, ఎక్స్ట్రా ఇంకేం కావాలి, మనకి 1 కావాలి. ఇక్కడ మనకి ఆ 1 ఇక్కడ నుంచి వస్తుంది అంటే రిమైండర్ నుంచి వస్తుంది, రిమైండర్ నుంచి వస్తుంది మనకి. సో ఇప్పుడు మనకి ఇది 25 అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ మనకి 25 న్యూమరేటర్కి ఇక్కడ అవుతుంది. అది సింపుల్గా మనం న్యూమరేటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్లో నోట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎక్స్ట్రా పార్ట్ని మనం రిమైండర్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 27 డివైడ్ విత్ 24 అని ఉంది, 27 డివైడ్ విత్ 24 అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 27 ఇన్ టర్మ్స్ ఆఫ్ 4లో రాసుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే 4 5s 20, 4 5s 20, నెక్స్ట్ 4 6s 24, 4 6s అంటే 24 అవుతుంది. నెక్స్ట్ 4 7s అంటే 28 అవుతుంది. అంటే మనం 4 7s 28 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్ నోట్ చేస్తున్నప్పుడు మనకి 7th దగ్గర 28 అనేది వస్తుంది, 7th దగ్గర 28 వస్తుంది. అంటే 28 అనేది 27 కంటే గ్రేటర్. సో ఏం చేస్తాం మనం, దానికి బిఫోర్ ఉన్నది తీసుకుంటాం, దానికి బిఫోర్ ఉన్నది 4 6s 24 అంటే 4 into 6, 4 into 6, 4 6s 24 అంటే మనకు కావాల్సింది ఇక్కడ మనకి 27 కావాలి. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 24 వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 24 వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి, ఇంకా 3 కావాలి. సో 3 అనేది రిమైండర్ అవుతుంది, అంటే జస్ట్ మనం టేబుల్ని వెరిఫై చేసుకొని ఎక్కడ వస్తుందో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం రిమైండర్ చేసుకుంటాం. సో ఇలా దాదాపు నార్మల్గా డివిజన్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకు అది మల్టీ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ప్రాబ్లం అవుతుంది. సింగిల్ నెంబర్స్ డైరెక్ట్ డివిజన్ చేసుకోవచ్చు, కానీ మల్టీ నెంబర్లో ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏముంది, 25 into 26, 25 into 26, 25 into 26 డివైడ్ విత్ 6 ఉంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 25 and 26 మనం 6తో డివైడ్ చేస్తున్నాం. 6తో డివైడ్ చేసిన రిమైండర్ ఏమొస్తుంది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25కి ఇచ్చే రిమైండర్ అయితే తీసుకుంటాం మనం. 25కి ఇచ్చే రిమైండర్ అంటే ఏమవుతుంది, 6 కాబట్టి 6 4 24, 6 5 30 అవుతుంది. 6 4 24, 6 4 వచ్చేసి 24 అవుతుంది. నెక్స్ట్ 6 5 వచ్చేసి 30 అవుతుంది. 6 5 వచ్చేసి 30 అవుతుంది. 30 అనేది మనకు 25 కంటే గ్రేటర్ వాల్యూ కాబట్టి, 30 అనేది మనకు 25 కంటే గ్రేటర్ కాదు కాబట్టి జస్ట్ బిఫోర్ టు దట్ నెంబర్ తీసుకుంటాం. మరి దీనికంటే బిలో ఉన్న నెంబర్ మనం తీసుకోము. బిఫోర్ టు దట్ నెంబర్ అంటే మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం, అంటే 24 తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, అది 6 4 24 అవుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, 25 కావాలి. ఇక్కడ ఏమొచ్చింది 24, 30కి ఎంత ఎక్స్ట్రా కావాలి, 1 కావాలి. అంటే 25లో వచ్చేటువంటి రిమైండర్ ఎంత అంటే 1 అవుతుంది. నెక్స్ట్ ఇది సేమ్ వాల్యూ 26 తీసుకుంటాం మనం. 26 చేసుకుంటే అగైన్ 6 4 24 అవుతుంది. 6 4 24 అంటే ఎక్స్ట్రా ఇంకేం కావాలి, 2 కావాలి. సో అది 2 రిమైండర్ అవుతుంది. అంటే మనకు 25లో వచ్చేటువంటి రిమైండర్ 1 అవుతుంది, 26 వచ్చేటువంటి రిమైండర్ 2 అవుతుంది. అంటే 2 రిమైండర్స్ మనం మల్టిప్లై చేస్తాం. 1 into 2 అంటే ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 వచ్చేసి 2 అవుతుంది. ఇక్కడ 2 అనేది డివైజర్ కంటే చిన్న వాల్యూ,
డివైజర్ కంటే చిన్న వాల్యూ. సో 2 అనేది రిమైండర్ అవుతుంది దీనికి. 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, 29 into 25 డివైడ్ విత్ 5 ఉంది. 29 into 25 డివైడ్ విత్ 5 ఉంది. ఇక్కడ ఈవెంట్ 29కు 25 చెక్ చేసుకుంటే 5 5 are 25, 5 5 are 25 పోతే ఇంకా 4 అనేది రిమైనింగ్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి 4 అవుతుంది. ఇక్కడ 5 తీసుకుంటే 5 5 are 25 అవుతుంది. 5 5 are 25, రిమైండర్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇప్పుడు కామన్ రిమైండర్ ఏం కావాలంటే ఫైనల్ రిమైండర్ వచ్చేసి ఏం కావాలంటే 4 into 0, 4 into 0 అంటే 0 వస్తుంది. సో ఈ కేసులో వచ్చేసి రిమైండర్ అనేది 0 అవుతుంది. అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు సో ఏదైనా ఒక నెంబర్ పర్ఫెక్ట్ మల్టిపుల్ అవుతాయి, పర్ఫెక్ట్గా డివైడ్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆటోమేటిక్గా రిమైండర్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఈ చెక్ చేద్దాం. ఈ చెక్ చేసినట్టు ఏముంది మనకి 103 into 106 into 128 డివైడ్ విత్ 3 ఉంది. సో ఇక్కడ మనకి ఏముంది, 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. సో 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ మనకి 103 అంటే 3 3 9, 3 9 అంటే 1 3 ఉంది, అంటే 3 4 12. అంటే ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, 1 అనేది రిమైండర్ అవుతుంది. ఫస్ట్ కేసు వచ్చేసి 1 అనేది రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసు అంటే ఇక్కడ ఏముంది 106 ఉంది. 106 ఏమని రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో 3 3 9, 3 3 9 అంటే 16 అంటే 16 ఉంది. 3 5 15 అంటే రిమైండర్ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే మనం ఇలా చేసేవాళ్ళు ఇండివిజువల్గా నార్మల్ రీజన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది 128 ఉంది. 128 దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 మళ్ళీ డివైడ్ చేసుకుంటున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 అంటే 3 4 12, 3 2 6, 3 2 6 అంటే రిమైండర్ ఏమవుతుంది 2 అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో రిమైండర్ 1 ఉంది, సెకండ్ కేసులో 1 ఉంది, థర్డ్ కేసులో 2 ఉంది. 2 1 1, 2 1 2, 2 1 2 అంటే ఫైనల్గా ఏమొస్తుంది, ఇది 2 వస్తుంది. సో ఇక్కడ ఉన్న రిమైండర్ అనేది డినామినేటర్స్ కంపేర్ చేస్తే చిన్న వాల్యూ. సో 2 అనేది రిమైండర్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా రాసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా డివిజన్ కూడా చేసుకోవచ్చు. సో డివిజన్ ఎలా చేస్తామంటే డైరెక్ట్ లాంగ్ డివిజన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో లాంగ్ డివిజన్ ద్వారా ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏముంది, ఇక్కడ నాకు 103 ఉంది, అంటే 103ని డివైడ్ చేసుకుంటా. 103ను 3తో డివైడ్ చేసుకుంటా. 3తో డివైడ్ చేస్తే 3 3 9 అవుతుంది. 10 - 9 అంటే 1 3 ఉంది. 3 4 ఏమవుతుంది 12 అవుతుంది. 3 4 12 అంటే 1 అనేది రిమైండర్. ఫస్ట్ కేసులో వచ్చేసి 1 వచ్చేసింది రిమైండర్. నెక్స్ట్ సెకండ్ కేసులో చూసుకుంటాం. అంటే ఇక్కడ సెకండ్ కేసులో 106 ఉంది. సెకండ్ కేసు వచ్చేసి 106 ఉంది. అగైన్ 3తో డివైడ్ చేసుకుంటాం. 3తో డివైడ్ చేస్తే 3 3 9 అవుతుంది. 10 - 9 అంటే 1 ఇక్కడ 6 ఉంటుంది. అంటే 3 5 15 అవుతుంది. 3 5 15 అగైన్ 1 వచ్చింది రిమైండర్ మనకి. ఇక్కడ 1 అని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 128 ఉంది. 128 ఉంది. 3 4 12 అవుతుంది. ఇక్కడ ఇంకా 8 ఉంది మనకి. అంటే 3 2 6 అవుతుంది. 3 2 8 - 6 అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది మనకి. అంటే ఫైనల్గా రిమైండర్ ఏం అవ్వాలి, ఫస్ట్ రిమైండర్ 1, సెకండ్ రిమైండర్ 1, థర్డ్ రిమైండర్ 2 ఉంది. అంటే 1 into 2 అంటే ఫైనల్గా రిమైండర్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఇక్కడ వచ్చి 2 అనేది అంటే <3 ఉంది, అంటే డివైజ్ ఉంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటాం. 29 into 33 తీసుకుందాం. 29 into 33. నెక్స్ట్ వచ్చేసి 29 into 33 ఉంది. అంటే ఇక్కడ 29 మనం 5తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం 5తో డివైడ్ చేస్తే 5 5 25. 5 5 25. 5 5 25. 9 - 5 అంటే 4 అవుతుంది. అంటే ఫస్ట్ దానికి ఉన్న రిమైండర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఏముంది 33 ఉంది. అంటే ఇక్కడ 33ని డివైడ్ చేస్తున్న 5 తోటి. 5 6 30. 3 - 0 అంటే 3. అంటే సెకండ్ దాంట్లో రిమైండర్ వచ్చింది 3 వచ్చింది. సెకండ్ దాని రిమైండర్ వచ్చేసి 3 వచ్చింది. ఫస్ట్ దాని రిమైండర్ 4, సెకండ్ దాని రిమైండర్ 3 వచ్చింది. అంటే 4 3 12 అవుతుంది. అయితే ఇక్కడ మనకు 12 అనేది డివైజర్ కంటే గ్రేటర్. సో మళ్ళీ ఏం చేస్తాం మనం, ఆ 12ని మళ్ళీ డివైడ్ చేస్తాం 5 తోటి. 5 2 10 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ రిమైండర్ 2 వచ్చింది. సో ఆల్రెడీ 2 అనేది డివైజర్ కంటే చిన్న వాల్యూ. సో
ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. అంటే 29 into 33/5 అంటే రిమైండర్ వచ్చేసి 2 అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 335 into 608 into 853 డివైడ్ విత్ 3 ఉంది. సో ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని 3తో డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. 335 అంటే 3 1s 3, ఇక్కడ 3 డంప్ చేసుకుంటాం. అగైన్ 3 1s 3, నెక్స్ట్ ఇక్కడ 5 డంప్ చేసుకుంటాం. 3 1s 3, 5 - 3 అంటే 2 అవుతుంది. అంటే ఫస్ట్ దానికి ఉండే రిమైండర్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటా. సెకండ్ ఏమైంది, 608 ఉంది. 608 అంటే మళ్ళీ మనం 608ని డివైడ్ చేసుకోవాలి. 608, 3 2s 3 2 6. బట్ ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 తీసేసుకుంటాం. అంటే 320 60 అవుతుంది. 320 60 అంటే ఇక్కడ 8 డంప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది, 3 2s 6 అని తీసుకుంటాం. 3 2 6 అంటే ఇక్కడ 2 రిమైండ్ అవుతుంది. అది సెకండ్ దాని రిమైండ్ ఏమొచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ తీసుకుంటాం. అంటే 853ని మనం డివైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం 853ని మనం డివైడ్ చేస్తున్నాం. 853ని డివైడ్ చేస్తున్నాం. దీంతో 3తో డివైడ్ చేస్తున్నాం. సో 3 2s 6 అవుతుంది. 3 2s 6 అంటే 8 - 6 అంటే 2 అవుతుంది. ఇక్కడ 5 అంటే 3 8 24 అవుతుంది. 3 8 24, 25 - 24 అంటే 1 వస్తుంది. ఇక్కడ ఇంకా 3 ఉంది. అంటే 3 4s 12 వస్తుంది. 3 4s 12, 30 - 12 అంటే 1 అనేది రిమైండర్. అంటే ఫైనల్గా థర్డ్ వన్ రిమైండర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. అని ఇప్పుడు ఫైనల్ రిమైండర్ ఏం కావాలి, 2 2s 4, 4 1s 4. ఇక్కడ మనకు 4 వచ్చింది రిమైండర్ ఫైనల్గా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ 4 అనేది 3 కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఏం చేస్తాం, మనం 4ని మళ్ళీ డివైడ్ చేస్తాం 3తో డివైడ్ చేస్తే 3 1s 3 అవుతుంది. 4 - 1 అంటే 4 - 3 అంటే 1 అవుతుంది. సో ఫైనల్గా రిమైండర్ ఏం కావాలి, 1 అవుతుంది.